హాయ్ ఫ్రెండ్స్, ఏమడిగాడు క్వశ్చన్ లో వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ ఏ అండ్ బి. ఏ అండ్ బి కి అక్రాస్ గా ఉన్న వోల్టేజ్ అనేది అడిగాడు. ఓకే, బ్యూటిఫుల్. ఈ క్వశ్చన్ లో ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటి చూడండి. ఈ 5 ఆంపియర్స్ అనేది ఈ నోడ్ దగ్గర అవుట్పుట్ సైడ్ వెళ్తుంది, ఎందుకంటే ఓపెన్ సర్క్యూట్ కాబట్టి. ఇది 0 ఆంపియర్స్, ఆబ్వియస్లీ ఆటోమేటిక్ గా ఇటువైపు వెళ్తుంది. ఓకేనా, ఇటువైపు వెళ్తే ఇది ఏమవుతుంది 5 ఆంపియర్స్. ఇటువైపు వెళ్తే ఆబ్వియస్లీ ఇక్కడ డ్రాప్ అనేది ఉంటుంది. రెసిస్టర్ లో కరెంటు దాని యొక్క రెసిస్టర్ వాల్యూ చేసి డ్రాప్ ఎలాగా వోల్టేజ్ అక్రాస్ ద 2 ohms చూసుకున్నట్లయితే కరెంట్ ఇంటూ రెసిస్టర్ ఎంత 10 volts. ఇక్కడ డ్రాప్ ఎంత 10 volts. అది 10 volts. కరెంట్ ఎంటర్ దగ్గర పాజిటివ్ తీసుకోండి. సింపుల్ గా మనకి ఇక్కడ కావాలి, ఎందుకంటే ఇది రెండు ఒకటే నోడ్. ఓకే, రెండు ఒకటే నోడ్ కదా, మధ్యలో ఏమీ లేవు. అంటే ఇది అక్రాస్ అంటే సింపుల్ గా ఇక్కడ అంటే కేవీఎల్ అప్లై చేస్తే సింపుల్ గా వచ్చేసింది. అప్లై కేవీఎల్. కేవీఎల్ ఎలా అప్లై చేస్తామో చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ టెర్మినల్ ఏంటి, ఇక్కడ కాబట్టి స్టార్ట్ అవుతుంది -10. -10 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్ టెర్మినల్ ఏంటి -10, అంటే -10 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్ టెర్మినల్ ప్లస్ ప్లస్ విఏబి ఈజ్ ఈక్వల్స్ టు 0. దెన్ విఏబి ఏమవుతుంది, విఏబి ఈజ్ ఈక్వల్స్ టు 20 volt. సింపుల్ గా వచ్చింది. సింపుల్ మనం ఇక్కడ ఏం చేస్తాం, ఏం చేయలేదు. ఒక చేయొచ్చు ఏంటి, నోడల్ అనాలిసిస్ అప్లై చేసుకొని ఎటువంటి నోడల్ అనాలిసిస్ అప్లై చేయాలి, టైం వేస్ట్ చేయకుండా సింపుల్ గా ఒక లాజిక్ ఆలోచించాం. ఈ ఐ ఇటు వెళ్ళదు కాబట్టి 0 ఆంపియర్స్ ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఇటు పోదు, ఈ ఐ మొత్తం ఇటే వెళ్తుంది అని సింపుల్ గా వేసి ఈ వోల్టేజ్ అక్రాస్ ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజ్ కాబట్టి కేవీఎల్ అప్లై చేసి సింపుల్ గా మనం వోల్టేజ్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఆన్సర్ విఏబి ఈజ్ ఈక్వల్స్ 20 volts. ఓకేనా, థ్యాంక్ యూ.